హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి చేపల పులుసు, అది కూడా కొరమేనుతో చేసిన చేపల పులుసు అనమాట. ఈ రెసిపీ వచ్చేసరికి మా అమ్మ చేస్తుంది అనమాట. సో నేనైతే మీకైతే షేర్ చేస్తున్నాను. చాలా బాగా చేసింది చేపల పులుసు మాత్రం. ఎంత బాగా చేస్తుంది అంటే మీరు లాస్ట్లో మాత్రం చూడండి, అంత బాగుంటుంది. ముందుగా అయితే 2 కేజీల కొరమేను చేపలు అయితే తీసేసుకున్నాం, మంచి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు మిర్చి, ఉల్లిపాయ, టమాటా, అలాగే చింతపండు. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకుందాం. ఈ గిన్నె వచ్చేసరికి మెయిన్గా చేపల కోసం మా ఇంట్లో స్పెషల్గా ఉందన్నమాట. ముందుగా అయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలి, తర్వాత ఎండుమిర్చిలు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆవాలు అనేది చిటపడలాడాలి. ఆవాలు చిటపడలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, తర్వాత మెంతులు వేసుకోవాలి. స్టార్ ఐటమ్ అయిన చేపల కోసం మెంతులు వేసేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేసరికి ఓం వేసుకోవాలి. చూడండి ఎంత ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసేసేయాలి. తర్వాత ఒక 5-6 వెల్లిపాయలను తీసుకొని దంచేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేసేయాలి. మంచిగా దాన్ని అయితే కలిపేసుకోవాలి. మంచిగా దాంట్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం అయితే వేయించుకోవాలి. చూడండి ఎట్లా వేయిస్తున్నామో, మొత్తం గోల్డెన్ ఫ్రై ఎట్లా అవుతుందో చూడండి. గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత మనం అయితే తగినంత అల్లం అయితే వేసేసుకొని మంచిగా అయితే కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తానికి అయితే ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం అయితే ఒక టేబుల్ పసుపు వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఆయిల్లో. మీరు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనం టమాటాలను ముక్కలుగా కట్ చేసిన టమాటాలు అయితే వేసేసేయాలి. చూడండి ఇక్కడ వేసిన టమాటాలని మంచిగా అయితే కలుపుకోవాలి. తర్వాత వచ్చేసరికి కాస్త మనకు కూరకు కావాల్సిన ఉప్పుని సగం వరకు అయితే ఇది టమాటా మీద అయితే వేసేద్దాం. టమాటా మీద వేసేస్తే మంచిగా టమాటాలు అనేది చాలా ఉడుకుతాయి అన్నమాట. సో మంచిగా దాన్ని అయితే కలిపేసి దాని మీద అయితే మనం మూత అయితే పెట్టేసేద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మంచిగా ఆయిల్లో అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే అవుతుంది కదా. టమాటాలు కూడా ఆల్మోస్ట్ సగం వరకు అయితే ఉడికేసాయి కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అక్కడ. టమాటాలు కూడా ఎంత మంచిగా ఉడికిందో. తర్వాత వచ్చేసరికి మనకి తగినంత అయితే కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. తగినంతనే వేసుకోండి. మీకు ఎంత కారం తినాలనుకుంటే స్పైసీని బట్టి మీరు మాత్రం వేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి దాన్ని కలపకుండా మూత అయితే పెట్టేద్దాం. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. కారం అయితే మంచిగా మగ్గిపోయింది అనమాట. సో ఫస్టే మనం కలపకుండా మూత ఒక 5 మినిట్స్ తర్వాత పెట్టిన తర్వాత చూడండి ఎంత మగ్గిపోయిందో. తర్వాత మళ్ళీ తీసేసి మనమైతే అంటుకోకుండా మనమైతే దాన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసరికి పచ్చిమిర్చిని చిలకలుగా చేసి దాంట్లో అయితే వేసేసేయాలి. తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత మళ్ళీ చూసేసుకుంటే చూడండి ఎంత మంచిగా డీప్ ఫ్రై అవుతుందో ఆయిల్లో మాత్రం. చాలా బాగుంది కదా, మంచిగా రెడ్డిష్గా చాలా బాగా కనిపిస్తుంది. అప్పుడే గుమ్మగుమ్మలాడిపోతుంది కర్రీ. తర్వాత వచ్చేసరికి ఏంటంటే చింతపండు గుజ్జును మాత్రమే వేసుకోవాలి. మొత్తానికి రసం అయితే కాదు, ఓన్లీ చింతపండు నుంచి తీసిన గుజ్జును మాత్రమే వేసేసి మంచిగా కలుపుకోవాలి. మనం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మంచిగా కలుపుకోవాలి. మనం ఏంటంటే కింద అంటుకోకుండా దాన్ని అయితే కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే దాంట్లో మనకి తగినంత మిగిలిన ఉప్పు మాత్రం ఇప్పుడే వేసేసేయాలి. వేసేసి మంచిగా దాన్ని అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి చింతపండు గుజ్జును మాత్రం బాగా ఉడికిపోయింది. చూడండి అక్కడ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అక్కడ చూడండి ఎంత ఆయిల్ అనేది పైకి తేలుతుందో. సో మన చింతపండు అనేది మంచిగా దాన్ని మంచి డీప్ ఫ్రై అయితే అయిపోయింది. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది డబుల్ రేట్లు అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనము తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. అదేనండి మనకు పులుసుకు కావాల్సిన నీరు అయితే మనం తగినంత అయితే వేసుకోవాలి. మనకు ఎంతవరకు కావాలో కన్సిస్టెంటీ అంతవరకు అయితే వాటర్ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకొని దాన్ని అయితే మంచిగా బాయిల్ చేద్దామండి. మంచిగా దాన్ని ఉడకాలన్నమాట. సో దానికి కావాల్సిన మనకైతే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా అయితే ఒక ఉల్లిపాయను తీసుకొని మంచిగా వేడి సెగ మీద అయితే దాన్ని మంచిగా కాల్చుకోవాలి లోపలి వరకు. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మెంతులు, జీలకర్ర, అలాగే ధనియాలు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న అన్ని ఐటమ్స్ని మంచిగా కొంచెం వాటర్తో కలిపేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి కూరకాడికి వెళ్ళి చూడండి, అక్కడ ఆయిల్ అనేది తేలిపోతుంది. అంటే చూడండి చింతపండు రసం ఎంతగా ఉడికిపోయిందో అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఫ్రెష్గా అంటే శుభ్రం చేసుకున్న చేపల ముక్కల్ని అయితే వేసేసుకుందాం దీంట్లో ఒక్కొక్కటిగా అయితే. చూడండి ఇక్కడ మా అమ్మ అయితే వేసేస్తుంది. మొత్తం చేసేదంటే మా అమ్మనే అనమాట. చాలా బాగా చేస్తుంది చేపల కర్రీ మాత్రం. ఎంత బాగుంటుంది అంటే అసలు మీరు అది చూస్తుంటేనే మీకు లాలజలం బయటకు వచ్చేసేయాలి, అంత బాగుంది. సగంలోనే చూడండి ఈ వచ్చిన ముక్కల్ని వేసిన తర్వాత గంటతోనైతే అన్ని విధంగా అయితే స్ప్రెడ్ చేసేసేయాలి. అక్కడ చూడండి ఒక్కొక్కటిగా అయితే మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని చూడండి ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో. దాన్ని మంచిగా ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. సో దాన్ని ఏంటంటే గంటతో కలపకుండా ఇలా 2 చేతులతో ఇది మాత్రమే కలపాలి. చూడండి మా అమ్మ అయితే ఇక్కడ కలిపేస్తుంది కదా. సో కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ముక్కకు కూడా ఆయిల్ కానీ, ఆ చింతపండు రసం కానీ, ఆ స్మెల్ కానీ, అరోమా కానీ ప్రతి ముక్కకు మాత్రం వెళ్తుంది. ఇంతగా మనం పేస్ట్ చేసుకున్న మసాలాను మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం వేసేద్దాం ఫ్రెండ్స్. ఆ బౌల్లో కాస్త వాటర్ కలుపుకొని మిగతాదంతా మొత్తం కలిపేసుకొని వేసేసుకోవాలి. చూడండి మంచిగా దీన్ని అయితే గంటతో కాకుండా 2 చేతులతో మాదిరిగా అయితే కలుపుకోవాలి. చూడండి ఈ మాదిరిగా అయితే మనం అయితే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో ఇక్కడ మీకు.
ఫైనల్‌గా అయితే మన చేపల పులుసు అయితే రెడీ అవ్వడానికి దగ్గరికి వచ్చిందనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న గరం మసాలాను మాత్రం వేసేసుకుందాం. చూడండి ఇగో ఇది గరం మసాలా వేసుకున్న తర్వాత మనమైతే దీన్నైతే కలబెట్టుకోవాలి. చూడండి ఇగో ఇదే విధంగా కలబెట్టుకోవాలి. మీరు గంట మాత్రం అసలు యూజే చేయకూడదు. చివరిగా మనమైతే గ్యాస్ బంద్ చేసిన తర్వాత మాత్రమే మనకు కొత్తిమీర మాత్రమే గార్నిష్‌కి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో చూడండి గార్నిష్‌కి వేసేసిన తర్వాత మొత్తానికైతే ఇది అయిపోయిందనమాట. ఇగో చూడండి ఫైనల్ అవుట్‌పుట్ మనం అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత చూసేసుకుని ఉంటే మన కర్రీ అనేది చూడండి ఎంత ఆయిల్ అనేది బాగా పైకి తేలింది. సో దాని అర్థం ఏంటంటే మనకు కారం గానీ, ఉప్పు గానీ, మసాలా గానీ అన్నీ సెట్ అయినాయనమాట. సో అందుకోసమే అంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. చూడ్డానికి అసలు యమ్మీగా ఉంది కదా! మీ లాలాజలాలన్నీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు గనక ఈ రెసిపీ చూసినట్టయితే అసలు మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్. అసలు చూడండి నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాను. అక్కడ చూడండి ఆ రసం కానీ ఆ చేపల పులుసు కానీ ఆ చేపలు కానీ ఎంత బాగుందో. అసలు ఆ అన్నం కలుపుతుంటే అక్కడ రెడ్గా ఉంది చూడండి. అసలు మీరు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు గనక ఈ రెసిపీని చూసినట్లయితే మీరు మీ ఇంట్లో మాత్రం పక్కా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. మా అమ్మ చేసినట్టు విధంగా మీరు కూడా చేసేది ఉంటే ఎంత బాగా వస్తుంది అంటే అసలు అంత బాగుంటుంది అన్నమాట. అసలు నేను తింటుంటే అసలు ఎంత అరోమా మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఇన్స్టాగ్రామ్ కూడా కింద అయితే లింక్ అయితే ఉంది. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్ కాస్త. ఓకే నా ఫ్రెండ్స్, ఈ రెసిపీని మాత్రం మీరు కనుక ట్రై చేస్తూనే ఉంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ అయితే చేసేసేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడికి అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రశాంత్ నాగ్ 07 సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.